హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన కుట్టి. ఈరోజు మనం యూట్యూబ్లో చూడని బెండకాయ ధనియాల కారం చేస్తున్నానండి. బెండకాయలు మామూలుగా అలా చక్రాలు కట్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చీలికలు చేసుకొని పెట్టుకోవాలండి. మనం కారం వేయము, పచ్చికారం అంటే పచ్చిమిర్చితోనే చేస్తాం ఈ కూర. ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. పొయ్యి మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, పసుపు వేసానండి. మనం పసుపు వేయకుండా మగవాళ్ళకి పెట్టకూడదండి. ఇది చిన్న టిప్, నాకు తెలిసింది చెప్తున్నాను మీకు. తాలింపు దినుసులు ఎండుమిరపకాయలు వేసాక మనం బెండకాయలు వేసుకోవాలండి. బెండకాయలు వేసుకున్నాక చక్కగా ఉప్పు వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్ మీదే పెట్టాలండి. ఫ్రై చేస్తూ ఉండాలి మనము. అదిగోండి, ఇప్పుడు ఉప్పు వేస్తాను నేను. మనము ధనియాలలో వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేయాలి. అలా పౌడర్ ఆ సైడ్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇది సిమ్ మీదనే అలా కలుపుతూ ఉండండి. మనం ఇప్పుడు ధనియాల పొడి వేయాలండి. వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ కూర బాక్స్లో పెట్టినా ఎందులో పెట్టినా బాగుంటుంది. మీరు ఒకసారి చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.